హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి వీడియో లింక్ పంపించండి. వీడియో నచ్చితే ఇంకో 4-5 వీడియోస్ చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దు. సో ముఖ్యంగా ఆశా భోంస్లే, ఆమె మన భారతీయ సినీ ప్రపంచం అండ్ సంగీత సామ్రాజ్యంలో అగ్రగాయని. సో గత కొన్ని దశాబ్దాలుగా ఆమె పాటలు మనం వింటూనే ఉన్నాం. సో ఆమె నిన్న మరణించారు. 92 ఏళ్ళు ఆమెకు. నింగికెగిసిన స్వర సామ్రాజ్ఞి, భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఓ అద్భుత స్వరశకం ముగిసింది. ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆశా అంత్యక్రియలు సోమవారం ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్తో పాటు సింగర్స్ ఉషా, మీనా ఆమెకు సోదరీమణులు. సంగీత దర్శకుడు హృదయనాథ్ సోదరుడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ కోసం లతా మంగేష్కర్తో కలిసి సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించారు ఆశ. తన 10వ ఏటనే మాఝాబాల్ అనే మరాఠీ చిత్రంలో చలా చలా నౌబాలా గీతాన్ని పాడి గాయనిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తన 10వ ఏటనే సినిమాలో పాట పాడారంటండి. అప్పటి నుంచి ఆమె ప్రయాణం కొనసాగుతూనే ఉంది. సో తెలుగులో కూడా ఆమె అనేక పాటలు పాడారు. సో చందమామ సినిమాలో నాలో ఊహలకు నాలో ఊసులకు ఆ పాట అయితే ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే. అలాగే పాలు నీళ్ళు సినిమాలో ఫస్ట్ పాట అనుకుంటా ఆమెది, నా మౌన గీతం అని ఒక పాట పాడారు. సో అక్కడ ఆమె తెలుగులో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. సో ఆమె మరణాన్ని అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. సుర లోకానికి అమరస్వరం, ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే కన్నుమూత. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. సంతాపం ప్రకటించిన రాజకీయ సినీ ప్రముఖులు. నేడు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఆశా భోంస్లేకి లేరు, ఛాతీ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ మృతని అన్ని పత్రికల్లో వేస్తూనే యుద్ధం అంశాన్ని అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికలన్నింటిలో వేశారు. ఎందుకంటే చర్చలు విఫలమయ్యాయి. ఇదిగోండి, హార్మూజ్ను దిగ్బంధిస్తాం, అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కటి కూడా దాటొద్దు, దిగ్బంధించాలని నౌకాదళాన్ని ఆదేశించారు. సీ మైన్స్ తొలగింపు మొదలైంది. మరికొన్ని దేశాలు కలిసి వస్తున్నాయి. రాకపోకలకు మేమే అనుమతిస్తాం. ఇరాన్ను అక్రమ దోపిడీకి పాల్పడనివ్వం. టోల్ ఫీజు కట్టే నౌకల్ని తనిఖీ చేస్తాం. అణు కార్యక్రమంపై ఇరాన్ తీరుతోనే చర్చల్లో ప్రతిష్టంభన. భారీ దాడికి సిద్ధం. సరైన సమయంలో మిగిలిన పని పూర్తి చేస్తాం ట్రంప్. హార్మూజ్లోకి వస్తే సుడిగుండంలో చిక్కినట్టే ఐఆర్జీసీ. సో ఒకవైపు హార్మూజ్ని మేము కంట్రోల్లోకి తెచ్చుకుంటాం, మాకు ఇతర దేశాలు సహకరిస్తున్నాయి అని డొనాల్డ్ ట్రంప్ అంటుంటే, మీరు అక్కడికి వస్తే సుడిగుండంలో మీరు ఇరుక్కుపోయినట్టే, మళ్ళీ బయటకు వెళ్ళలేరు అని చెప్పి ఐఆర్జీసీ కూడా హెచ్చరిస్తోంది. సో యుద్ధం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. పరస్పరం ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. చర్చలు విఫలమయ్యాయి. ఇదిగోండి, అమెరికా ఇరాన్ చర్చలు విఫలం. ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు. అణు కార్యక్రమం హార్మూజ్పై చిక్కుముడి, ఎలాంటి ఫలితం లేకుండానే ముగింపు. పాక్ను వీడిన ఇరు దేశాల బృందాలు. కాల్పుల విరమణపై సందేహాలు. మా షరతులను ఇరాన్ అంగీకరించలేదు. జేడీ వ్యాన్స్. విశ్వాసం కలిగించడంలో అమెరికా విఫలం. గలీబఫ్. చర్చలు కొనసాగేలా చూస్తాం పాక్. ఇట్లా చమురు మంటలు, ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం. ఆ భారాన్ని వినియోగదారులపై మోపే సూచనలు. ఇజ్రాయెల్ కొమ్ములు విరుస్తాం. లిబియాలోకి వెళ్ళినట్టే ఇజ్రాయెల్లోకి చొచ్చుకెళ్లగలం. తుర్కీ అధ్యక్షుడు రిసెప్ తుయ్యిప్ ఎర్డోగన్ హెచ్చరిక. టర్కీ అంటే తుర్కీ అంటున్నారులే. టర్కీ కూడా ఇప్పుడు యుద్ధంలోకి దిగితే మరింత రసవత్తరంగా మారుద్ది. సో సొంత ప్రజలపైన ఎర్డోగన్ మారణ హోమం నెతన్యాహు. ఇది చూడొచ్చు. అంటే యుద్ధానికి సంబంధించిన అంశాలు అన్ని పత్రికల్లో. చర్చలు విఫలం. డిమాండ్లపై వెనక్కు తగ్గని అమెరికా ఇరాన్. పాక్లో అర్ధంతరంగా ముగిసిన చర్చలు. వెనుదిరిగిన ఇరాన్ అమెరికా బృందాలు. అణ్వాయుధాల తయారీపైనే పీఠముడి. హర్మూజ్ పైన కొరవని ఏకాభిప్రాయం. హర్మూజ్ని దిగ్బంధించండి, నావికాదళానికి ట్రంప్ ఆదేశాలు. అణుమిలకే చేదుగులిక అని ఈనాడులో కూడా దీన్నే హైలైట్ చేస్తూ, ఇరాన్ అమెరికా చర్చలు విఫలం. పాక్ను వీడిన ఇరుపక్షాలు. అణ్వస్త్రాలు తయారు చేసుకోబోని హామీ ఇవ్వాలన్న వాషింగ్టన్. అందుకు టెహ్రాన్ ససేమిరా.
అమెరికా అక్రమ డిమాండ్లు చేసిందని ఆగ్రహం, హార్మోజును దిగ్బంధిస్తామన్న అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇరాన్కు టోల్ చెల్లించే నౌకలను అడ్డుకుంటామని ప్రకటన, కాల్పుల విరమణ భవితవ్యంపై అనిశ్చితి, చర్చలు కొనసాగిస్తామన్న పాక్. సో ఇట్లా ఒకరి డిమాండ్కు ఒకరు ఏమాత్రం అంగీకరించలేదు. ఇరాన్ ఏమో 10 డిమాండ్లతో వెళ్ళింది, అమెరికా ఏమో 10 షరతులతో వెళ్ళింది, 10 సూత్రాలతో. మేము అమెరికా 15 ప్రతిపాదనలతో వెళ్ళిందనమాట. వాటిని కూడా ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్ పెట్టిన డిమాండ్లను అమెరికా అసలు పట్టించుకోలేదు. దాంతో పరస్పర వైరుధ్యంగా ఉండడంతో చర్చలు 21 గంటల పాటు సాగిన, విడతల వారీగా 21 గంటల పాటు చర్చించారు. అయినా సరే ఉపయోగం లేదు, వాళ్ళు వెనుదిరిగారు. సో మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈసారి కొంచెం భీకరంగా, తీవ్రంగా ఉండబోతుంది అనేది అయితే స్పష్టం. సో ఇది యుద్ధానికి సంబంధించిన అంశం చూసుకుంటే, ఇక తుంగభద్ర నదిలో ఆ ప్రాజెక్టు 73 ఏళ్ళు పాటు ఉన్న గేట్లు ఉన్నాయి కదా, అవి తుప్పు పట్టి బాలేవు. ఆ గేట్లను పూర్తిగా మార్చేశారంటండి. 26 గేట్లు కూడా పాతవి తొలగించి కొత్తవి బిగించారంట. కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర జలాశయం కొత్త గేట్లతో పటిష్టమవుతోంది. జలాశయ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన గేట్లు సుమారు 73 ఏళ్ల పాటు సేవలందించి ఇప్పుడు జ్ఞాపకాలుగా మారిపోయాయి. అప్పట్లో హొసపేటలోని తుంగభద్ర స్టీల్ పరిశ్రమలో తయారైన ఈ భారీ గేట్లను ముక్కలు చేసి తొలగించాల్సి వచ్చింది. జలాశయానికి మొత్తం 33 గేట్లు ఉన్నాయి. అన్నింటినీ తొలగించి 26 కొత్తవి బిగించారంటండి. సో ఇది వేశారు. తర్వాత ఇక నిమ్మల రామానాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకిపారేశారు. సో జగన్ రాజకీయం ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదం. ఒకరోజేమో అచ్చెన్నాయుడు గారు, ఆ తర్వాత రోజేమో పయ్యావుల కేశవ్ గారు, ఆ తర్వాత అనిత గారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు. సో ప్రతిరోజు ఒక మంత్రి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్లు చేస్తూనే ఉన్నారు. టీడీపీ రాజకీయం మారింది. ఇంతకుముందు వైసీపీ వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు, టీడీపీ వాళ్ళు డిఫెన్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ వాళ్ళే అటాక్ చేస్తున్నారు. సో జగన్ రాజకీయం ఉగ్రవాదులను మించిన ఉన్మాదం. పరిటాల, వివేక కేసుల్లో సాక్షులు ఎందుకు వరుసగా చనిపోతున్నారు అని నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏ పార్టీ అయినా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నేరాలు అరికడతామని, శాంతి భద్రతలు నెలకొల్పుతామని చెబుతోంది. కానీ వైకాపా వాళ్ళు మాత్రం పొట్టేళ్లు నరికినట్టు తలను నరుకుతాం, రప్ప నరుకుతామంటూ తమ విధానాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇన్నాళ్ళు వారి హిడెన్ అజెండాగా ఉన్న అంశాలని ఇప్పుడు జగన్ ప్రజలకు చెబుతున్నారు. తల్లులకు పుత్రశోకం మిగిల్చడానికి, మహిళల మాంగళ్యాన్ని దూరం చేసేందుకు అధికార దాహంతో రగిలిపోతున్నారు. సో పరిటాల అండ్ వివేకాలని జగనే అంతం చేయిస్తున్నారనే వాదన బలంగా ఉంది. రంగా కేసులో ప్రధాన నిందితుడి కుమారుడు ప్రస్తుతం వైకాపాలో ఉన్నది వాస్తవం కాదా? వారికి హైదరాబాద్లో 1000 కోట్ల విలువైన భూమి ఎందుకు ఇచ్చారు? రంగా కేసులో ప్రధాన నిందితుడి కుమారుడు ఎవరు? దేవినేని అవినాష్ గారు అనుకుంటా, ఆయన గురించి అనుకుంటా, దేవినేని ఫ్యామిలీ వాళ్ళ గురించి అనుకుంటా. వారికి హైదరాబాద్లో 1000 కోట్ల విలువైన భూమి ఎందుకు ఇచ్చారు? వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని, ఆ తర్వాత వారికే పదవులు ఇవ్వడంలో మతలబేంటి? జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ నిమ్మల రామానాయుడు. ఉగ్రవాదులను మించిన ఉన్మాదంతో వైకాపా అధినేత జగన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తెదేపా నేత పరిటాల రవి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో సాక్షులు, నిందితులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో ఎందుకు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారిని జగనే అంతం చేయిస్తున్నారనే వాదన బలంగా ఉందన్నారు. కాపు నేత వంగవీటి మోహన్ రంగానికి హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చిన వ్యక్తి కుటుంబ సన్నిహితంగా ఉంది మీతోనే కదా? ప్రధాన నిందితుడు కుమారుడు మీ పార్టీలో ఉండడం వాస్తవం కాదా? ఆ కుటుంబానికి హైదరాబాద్లో 1000 కోట్ల విలువైన భూమిని నజరానాగా ఎందుకు ఇచ్చారు అని జగన్ను ప్రశ్నించారు. రంగా కుటుంబం ప్రస్తుతం ఏ పార్టీలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిమ్మల ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వంగవీటి రంగా పేరు ఎత్తే అర్హత, కాపు సంక్షేమం గురించి మాట్లాడే నైతికత జగన్కు, వైకాపా నేతలకు లేవు. రంగాను రౌడీ అని వ్యాఖ్యానించి కాపుల మనోభావాలను దెబ్బతీసిన గౌతమ్ రెడ్డిని హక్కును చేర్చుకొని ఫైబర్నెట్ చైర్మన్ పదవితో ఎందుకు సత్కరించారు? ఇది రంగా మీద మీకున్న విద్వేషానికి నిదర్శనం కాదా అని కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టేలా నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. మరోవైపు విజయనగరం అండ్ శ్రీకాకుళం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ని క్లిప్పింగ్గా ప్రదర్శించారండి. ఇప్పుడు ధర్మాన, బొత్స ఇరుకును పడ్డారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది 2011-12 అప్పుడు. సో 2014 వరకు బొత్స గారు, ధర్మాన గారు అధికారాన్ని అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు వాళ్ళిద్దరూ.
సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు, విభేదించారు, వైసీపీలోకి వెళ్ళలేదు. సో అప్పుడు వాళ్ళ మంత్రులుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా టార్గెట్ చేస్తూ విమర్శించి జగన్ అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి దారుణంగా కామెంట్స్ చేశారు బొత్స అండ్ ధర్మాన. ఇప్పుడు వాళ్ళిద్దరూ వైసీపీలో ఉన్నారు, కానీ అంత మాత్రాన వాళ్ళు చేసిన మాటలు పోవు కదా. సో ఆ కామెంట్లనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బయటకు తీసుకొచ్చి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నిన్న విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు ప్రత్యేకంగా కొన్ని క్లిప్పింగ్స్ సేకరించి మీడియా ముందు ఉంచారు. రాజకీయాల కోసం మాట్లాడొద్దు, చౌకబారు విమర్శలు చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన అంశం ఒకటి క్లిప్పింగ్ ఉంచారు. అలాగే నయవంచనకు మారిపోయారు జగన్ పోలవరం సభలో పిసిసి అధ్యక్షుడు బొత్స మాట్లాడిన అంశాలు కూడా ఉంచారు. దోచిన సొమ్ము దాచుకునేందుకే జగన్పై పిసిసి అధ్యక్షుడు బొత్స దోచం, సాక్షిపై విరుచుకుపడ్డ చిరు, అది దోచుకున్న దాన్ని దాచుకునేందుకే రాజకీయాల్లోకి వస్తున్నారు జగన్ అని చెప్పి బొత్స మాట్లాడిన అంశాలు. జగన్ నీ నీతి ఏమిటి, జగన్ను సీఎం చేయకపోవడం ద్వారా సోనియా గాంధీ రాష్ట్రాన్ని కాపాడారు అని బొత్స సత్యనారాయణ గారు చేసిన మాటలను హైలైట్ చేశారు. అలాగే మీ బంగళాలను చూపించండి, నేరగాళ్లతో సంబంధాలు వెలుగులోకి అని బొత్స మాట్లాడిన మాటలు. అలాగే ఓ వ్యాపారి తాపత్రయంలో జగన్ తీరు, 5 ఏళ్లలో 67 కంపెనీలు రిజిస్టర్ చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి, దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇన్ని రిజిస్టర్ చేయించిన ఏ వ్యాపారస్తులైనా దేశంలో ఉన్నారా అని చెప్పి ధర్మాన గారు మాట్లాడిన అంశాలు. ఇట్లా ఇవన్నీ టీడీపీ వాళ్ళు మీడియాకు చూపించారనమాట. పేపర్ క్లిప్పింగ్స్, పాత మాటలన్నీ కూడా. సో చాలా గట్టిగానే తగులుకున్నారు. అసలు ఏమాత్రం ఊపిరి సలపనివ్వకుండా వైసీపీని టార్గెట్ చేస్తున్నారనమాట టీడీపీ వాళ్ళు. ఇక భారమైన బయట కొనాల్సిందే, ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు గండం, 197 రకాల ఔషధాల కొరతతో పేద రోగులకు తప్పని ఇక్కట్లు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, హృద్రోగులు, మానసిక రోగులు, గాయాలు, ఇన్ఫెక్షన్లు తదితర ఇబ్బందులతో ఆసుపత్రులకు వస్తున్న రోగులకు అవసరమైన మందులు, సర్జికల్స్ అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. జ్వరానికి పారాసెటమాల్ ఉంటుంది, దానికి కాంబినేషన్ ఏదైనా యాంటీబయాటిక్ ఉంటుంది, దగ్గుమందు ఉంటుంది, ఇవి మాత్రమే అక్కడ ఉంటాయి. దీనికి మించి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉండవు. ఒకవేళ సప్లై బాగున్నా వీళ్ళు బయటకు అమ్మేసుకుంటారు, బయట ఎక్కడికో దగ్గరికి అమ్మేసుకుంటారు. 2 లాభాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు వచ్చినా సరే వాళ్ళు బయటకు అమ్మేస్తే 2 లాభాలు. ఒకటి, వచ్చిన మందులను బయటకు ఎక్కడికో ఇచ్చేయడం, మళ్ళీ బయటకు కూడా అమ్మకూడదు. బయట రిటైల్ దుకాణాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల మందులు అమ్మకూడదు, ఎందుకంటే అక్కడ క్లియర్గా ఉంటుంది ఏపీ గవర్నమెంట్ సప్లైడ్ నాట్ ఫర్ సేల్ అని. అయినా సరే వాళ్ళు దాన్ని చెరిపేసి దాని మీద ఎంఆర్పి వేసి అదొక పెద్ద మాయాజాలం, అదొకటి జరుగుద్ది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ మెడికల్ షాపులు ఎందుకు ఉంటాయి? మీరు ఎక్కడైనా చూడండి, ప్రభుత్వ ఆసుపత్రి ఒంగోలు రిమ్స్ చూడండి, రిమ్స్ ఎదురుగా దాదాపుగా ఒక 10-12 మెడికల్ షాపులు ఉంటాయి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, దానికి చుట్టూ పెద్ద పెద్ద మెడికల్ షాపులు ఉంటాయి, ఒక 15-20 ఉంటాయి. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల అటుపక్క స్వాతి మెడికల్స్ కావచ్చు, ఇటుపక్క గ్లోబల్ కావచ్చు, చాలా ఫార్మసీ షాపులు ఉంటాయి. ఎందుకుంటాయి? నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇస్తారుగా, అయినా చుట్టుపక్కల మెడికల్ షాపులు అన్నోటి ఎందుకు ఉంటాయి అంటే అంత బిజినెస్ ఎందుకు అవుద్ది? లోపల మందులు ఎవరు బయట కొనుక్కుంటారు కాబట్టి. అదే ఒక పెద్ద దౌర్భాగ్యం, మన వ్యవస్థకు పట్టిన అతిపెద్ద దౌర్భాగ్యం అదే. పైగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మెడికల్ షాపుల కోసం భారీగా లంచాలు, భారీగా టెండర్లు, పైరవీలు అన్నీ జరుగుతాయి. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మెడికల్ షాప్ ఏర్పాటు చేయడం కోసం భారీగా లంచాలు కూడా ఇస్తారు. సంవత్సరం లీజులు పెంచుతారు, లంచాలు ఇస్తారు ఆ జిల్లాల కలెక్టర్లకి, జిల్లా అధికారులకి. బోల్డ్ వ్యవహారం అది. సో దీన్ని గట్టిగా రాశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఉండట్లేదని. ఇక పుర ఎన్నికలకు సన్నాహాలు, 13 నగరాలు 87 పట్టణాల్లో మొదలైన పునర్విభజన, కొత్తగా పెరగనున్న 736 డివిజన్లు, వార్డులు, రిజర్వేషన్లు, ఓటరు జాబితాలు ప్రచురణకు కసరత్తు. సో రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఫస్ట్ ఈ అంటే పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు రెడీ అవుతున్నారు. సో రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. 13 నగరపాలక, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డులు పునర్విభజన ప్రక్రియ మొదలైంది. వీటిలో ప్రస్తుతం 3206 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా వీటిని విభజించనున్నారు. పాత కొత్త డివిజన్లు, వార్డులకు నాలుగు వైపులా హద్దులు నిర్ణయించాక ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయాన్ని సేకరించి డివిజన్ల, వార్డుల సంఖ్య భారీగా పెంచుతున్నారనమాట. సో ఆ తర్వాత ఎన్నికలకు రెడీ అవుతున్నారు, అది ఒకటి రాశారు. తర్వాత పల్లెల్లో కన్నీటి సుడులు, తగ్గుతున్న భూగర్భ జలాలతో ఒట్టిపోతున్న బోర్లు, 600 అడుగులు తవ్విన కొత్త బోర్లలో నీటి కరువు, రాష్ట్రంలో 800 ఆవాస ప్రాంతాల్లో మొదలైన తాగునీటి విత్తలు. సో ఇక్కడ గిద్దలూరు, మనకు తాగునీటి సమస్యలు ప్రత్యక్షంగా చూడాలంటే గిద్దలూరు, రాచర్ల,
అర్ధవీడు, కొమరోలు ఆ ప్రాంతంతో పాటు ఎర్రగొండపాలెంలోని పెద్దారవీడు, డోర్నాల ఆ ప్రాంతాలు కూడా చూడొచ్చు. అలాగే ఈ మార్కాపురం నియోజకవర్గంలోని తరులపాడు చూసిన, అంటే పశ్చిమ ప్రకాశంలో కొన్ని చోట్ల చాలా దారుణంగా ఉంటాయన్నమాట. సో వేసవితో పాటే గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు తగ్గుతుండటంతో బోర్లు మొరాయిస్తున్నాయి. అరకొరగా వస్తున్న నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల 600 అడుగుల లోతులో కొత్త బోర్లు తవ్వినా నీరు రావట్లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో అధికారులు చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఏం చేస్తారు? బోర్లు తవ్వుతారు, నీళ్ళు రావు. నీళ్ళు రాకపోతే ట్యాంకర్లు సప్లై చేస్తారు. ఆ ట్యాంకర్లకేమో ఆ ట్యాంకర్ల పేరిట భారీగా స్కాములు జరుగుతాయి. 1000 ట్యాంకర్లు సప్లై చేసి 2000 ట్యాంకర్లు లిస్టులో రాసుకుంటారు. ఆ ట్యాంకర్లలో కూడా వాడేం చేస్తాడు? 540 ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారో తెలియదు. ఈ 540లో ఆ రైతుకి ఒక ట్యాంకర్ కోసం 100 రూపాయలు ఇస్తాడు. ఒక ట్యాంకర్ ఫిల్ చేయడం కోసం 100 రూపాయలు ఇస్తాడు. డీజిల్కి, పెట్రోల్కో డీజిల్కో ఒక 100-150 ఖర్చు అవుతుంది. మిగిలిందంతా మిగులే. సో ఇది ఒక ఉపాధి అనమాట, ఒక వ్యాపారంలో మారిపోయింది. ఇవన్నీ కామన్ అయిపోయాయి. ట్యాంకర్ల సప్లై పేరిట కూడా అవినీతి జరుగుద్ది అనమాట. ఇక అమరావతికి క్వాంటమ్ సొబగులు. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వాంటమ్ టెస్ట్ బెడ్ చూడొచ్చు. అలాగే వివేకా కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి. తెలంగాణ హైకోర్టులో సునీత రెడ్డి పిటిషన్. పాపం సునీత రెడ్డి గారు లీగల్గా ఫైట్ చేస్తూనే ఉన్నారు, తదుపరి దర్యాప్తు ఆదేశించండి అని. సో న్యాయపరంగా ఆమెకున్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. చంద్రబాబుతో జిఆర్ఎంబి చైర్మన్ దోర్జే గ్యాంబా భేటీ. చర్చకు వచ్చిన పెద్దవాగు ప్రాజెక్టు అంశం. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలే లక్ష్యం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. అమరావతిలో క్వాంటమ్ హబ్ మహత్తర ముందడుగు. మంత్రి లోకేష్. రాజధాని అమరావతిలో క్వాంటమ్ హబ్ ఏర్పాటు చిన్న అడుగు కాదని ఓ మహత్తర ముందడుగని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. నేడు రాష్ట్రపతితో లోకేష్ భేటీ. సో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించే పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి దాన్ని చట్టరూపం కల్పించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలపనున్నారంట. ఇక బెట్టింగ్ బాబులపై పీడీ చట్టం. నగర బహిష్కరణ, ఆస్తుల జప్తునకు చర్యలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. చట్టాలు స్ట్రాంగ్గానే ఉన్నాయి కానీ అమలే వీక్గా ఉంది కాబట్టి బెట్టింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా, ఇంకా ఎక్కువ ఉంది బెట్టింగ్. ఇక రాజధానిపై వైకాపా ఆసక్తి ప్రచారం తగదు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయుడు. ఇక సుపరిపాలనపై 9 మంది మంత్రులకు 21 నుంచి సింగపూర్లో శిక్షణ. మంత్రులతో పాటు వెళ్లనున్న రాష్ట్ర ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు. సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు, ఆర్థిక వృద్ధి, పలు ఇతర అంశాలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ నెల 21 నుంచి 27 వరకు 9 మంది మంత్రుల బృందం సింగపూర్లు. ఎవరెవరు? నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వంగల్పూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు వీళ్ళందరూ సింగపూర్కు వెళ్తారు. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ క్యాబినెట్లో కొనసాగుతారు కాబట్టి. మిగిలిన వాళ్ళు అనుమానం కాబట్టి ఖచ్చితంగా కొనసాగేది వీళ్ళు. అలాగనే కాదు, ఉంటాయి కొన్ని ఉంటాయిలే లెక్కలు. ఇక ఎడిటోరియల్ ఏమి ఇచ్చారు? పునర్విభజనకు ప్రత్యామ్నాయాలు. సో నియోజకవర్గాల పునర్విభజన గురించి ఒకటి ఇచ్చారు. తర్వాత శాంతి యత్నాలకు విఘాతం అని అమెరికా, ఇరాన్ గురించి ఒకటి ఇచ్చారు ఎడిటోరియల్. తర్వాత కబడ్డీలో అక్రమాల కోత. నకిలీ జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులతో పుట్టిన తేదీల మార్పులు, అర్హత లేకపోయినా జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనబోయిన ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పాత్రపై అనుమానాలు. కబడ్డీ మన జాతీయ క్రీడ, కానీ క్రికెట్కి ఉన్నంత ప్రాచుర్యం కబడ్డీకి లేదు. మన జాతీయ క్రీడలు కబడ్డీ అండ్ హాకీ, ఈ రెండు. కానీ క్రికెట్కి ఉన్నంత ప్రాచుర్యం కావచ్చు, క్రికెట్ మీద జరిగినంత బిజినెస్ కావచ్చు, క్రికెట్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ రెండింటి మీద ఉండదు. సో ఉన్నదే తక్కువైతే దానిలో ఇంకా అక్రమాలంట. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏజులు తగ్గించి మరీ పోటీలకు పంపించారంట. గోదావరి పుష్కరాలకు దేవాలయాల ఆధునికీకరణ. 212 కిలోమీటర్ల పరిధిలో పుణ్యస్నానాలకు ప్రణాళిక. తిథిద నిధులు 750 కోట్లతో రాష్ట్రంలో 5000 భజన మందిరాలు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. ఎన్టీఏలో మళ్ళీ తప్పులు తడగ్గా రసాయన శాస్త్రం పేపర్ ప్రాథమికకి సరైన జవాబులతో ఆదివారం మధ్యాహ్నం కొత్తకి విడుదల. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈసారి పనితీరు మెరుగుపరుచుకుందని పరీక్షలకు సంబంధించి కొంతవరకైనా గణాంకాలు వివరాలను వెల్లడిస్తుంది అనుకున్న సమయంలో మరోసారి. సో ఈసారి ఎన్టీఏ చేసిన తప్పిదంలో జేఈ మెయిన్లో టాపర్లుగా నిలుస్తాం అనుకున్న విద్యార్థులు షాక్ తిన్నారంట. ఇక
ఇక చలికాలం తగ్గుతోంది, వేడి తీవ్రత పెరుగుతోంది. 11 సంవత్సరాలుగా వరుసగా అధిక ఉష్ణోగ్రత రికార్డులు, దేశవ్యాప్తంగా వేడిగాలుల పరిస్థితులు, క్లైమేట్ ట్రెండ్స్ నివేదిక. సో దేశవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా శీతాకాలం తగ్గుతోంది, వేసవికాలం పెరుగుతోంది అని వచ్చింది. ఇంకా తెరాసగా మార్పుపై పార్టీలో చర్చ. పోయిన సిగ్గు మళ్ళీ వచ్చింది ఏంటి? తెరాసగా మార్పుపై పార్టీలో చర్చిస్తామంట భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పోయిన సిగ్గు మళ్ళీ ఏమైనా కొనుక్కున్నారండి బయట ఎక్కడైనా, లేకపోతే వీళ్ళు ఈ పార్టీ ఆవిర్భావమే ప్రత్యేక తెలంగాణ అజెండాగా, అంటే దేశంలోనే ఒక ప్రత్యేక ప్రాంతీయవాదంలోనే ఉప ప్రాంతీయవాదంతో ఈ పార్టీ ఏర్పడింది. వీళ్ళేమో దేశాన్ని ఉద్ధరించేస్తామని చెప్పి బారాసాగా మార్చారు. పోనీ బారాసాగా మార్చిన వాళ్ళు జై భారత్ అంటారా? అనరు. ఇప్పటికీ ఏదైనా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు జై తెలంగాణ అంటారు. జై భారత్ అనొచ్చుగా? అనరు, జై తెలంగాణ అంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలే వీళ్ళకి ఆ సెంటిమెంటే వీళ్ళకి ఆశాశ్వాస, ఆ సెంటిమెంటే వీళ్ళకి ఓట్లు పడతాయని కక్కుర్తి. వీళ్ళేమో బారాస అని పేరు మార్చారు. సో అప్పుడు సర్లే సిగ్గు వదిలేసారేమో అనుకున్నాం, మళ్ళీ వెనక్కి వచ్చినట్టుంది, అందుకే టీఆర్ఎస్గా మారుస్తానని అంటున్నారు. సరే, దీని మీద మన స్టైల్లో ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. చేయాల్సిన అంశం చాలా ఇంపార్టెంట్, మాట్లాడాలి. స్థలం కాపాడమంటే మద్యం బాటిల్ డిమాండ్. తమ స్థలం కబ్జాకు గురైందని తగిన న్యాయం చేయాలని కోరిన ఫిర్యాదుదారుని ఓ ఎస్ఐ మద్యం బాటిల్లో పంపాలని డిమాండ్ చేసిన ఆడియో రికార్డు వైరల్ అయిందంట. అప్పుల బాధతో కౌలు రైతు. ఇక ఉగ్రవాద నిర్మాణానికి ప్రహర కూడా ప్రత్యేక విధానం రూపొందించిన కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. సాక్షిలోకి వెళ్దాం ఒకసారి. సాక్షిలో ఈ 2 బ్యానర్ ప్రత్యేకమైన అంశాలు, ఈ 2 మనం చెప్పుకున్నాం. తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో వసూలు రాజాలు అని తొందరగా బిల్లులు ఇప్పిస్తామంటూ కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నారని ఒక వార్త రాశారండి. బిల్లింగ్ మీద 1% నుంచి 5% వరకు డిమాండ్. బట్టబయలైన ఓ కార్పొరేట్ సంస్థ భాగోతం. చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కొద్ది కాలంగా యాజమాన్యాల్లో అనుమానాలు. తాజా ఘటనతో వెలుగులోకి. యాక్చువల్లీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లోనే కాదు, ప్రభుత్వపరమైన ఏ పనిలో కూడా ఫిఫో విధానం ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఎవరైతే బిల్లులు ఫస్ట్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకే బిల్లు చెల్లింపు ఫస్ట్ జరగాలి. అలా క్రమసంఖ్య ఆధారంగా బిల్లులు అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది, క్రమసంఖ్య వస్తుంది. అలా లైన్గా నెంబర్లు వస్తాయి. ఆ నెంబర్ల ఆధారంగానే ఒకేసారి 1000 కోట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లోకి వచ్చాయనుకోండి, ఆ 1000 కోట్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రయారిటీ వైజ్ ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఇస్తారు. కానీ ఇక్కడ కొంతమంది పైరువీలు చేసి, కొంతమంది లాబింగ్లు చేసి, మీరు బిల్లు మీద నాకు కమిషన్ ఇస్తే నేను మీకు బిల్లు ఇప్పిస్తాను, త్వరగా ఇప్పిస్తాను, నెంబర్లకు సంబంధం లేకుండా అని చెప్పి ఈ అవినీతి జరుగుతోందని ఆరోగ్యశ్రీ ఇది రాశారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఓవైపు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానాన్ని తొంగలో తొక్కి చంద్రబాబు బావమరిది హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆసుపత్రికి అడ్డదారుల్లో బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తుండగా, మరోవైపు బిల్లులు తొందరగా ఇప్పిస్తామంటూ ఆ ట్రస్ట్లోని ఫైనాన్స్ విభాగంలో కొందరు వివిధ ఆసుపత్రుల యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు బయటకు వచ్చింది. ఇది ఇక కూరగాయలు పెట్టుబడి ఖర్చులు పైకి, ధరలు మాత్రం పాతాళానికి. పంట చేతికొచ్చే వేళ దళారీ దోపిడీతో దిగాలు. కొనేవారు లేక ఉల్లి, టమోటా రైతుకు కన్నీరే. బెండ, వంగ, దోసకాయ, చిక్కుళ్ళు, కాకర, క్యాబేజీ ఇలా ఏ పంట చూసినా నేల చూపులే. ఆదుకోకుండా పట్టనట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అని ఒక వార్త రాశారు. అలాగే తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష. ఇప్పుడు జనగణన విషయంలో ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా జనగణన కోసం టీం వచ్చారనుకోండి, వాళ్ళకు మీరు తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష పడుతుందంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక విజిలెన్స్లో అచ్చోసిన అన్నదే రాజ్యం. ప్రభుత్వంలోని బాబాయ్ అబ్బాయి బంధువుదే హవా. రిటైర్డ్ అధికారి సిండికేట్కి కీలకమైన జిల్లా పోస్టింగులు. మైనింగ్, గ్రానైట్, ఇతర వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు. రియల్ ఎస్టేట్, బంగారం, వస్త్ర వ్యాపారులను బెదిరిస్తూ దోపిడీ. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో కీలక ఉన్నతాధికారి దన్నుతోనే దందా. ఎవరి గురించో తెలుసుగా? అచ్చోసిన అన్న అంటే, బాబాయ్ అబ్బాయి అంటే ఎవరి గురించో తెలుసుగా? శ్రీకాకుళం జిల్లాకు చెందిన. సో వాళ్ళ బంధువు ఒక ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంటూ అందరినీ బెదిరించి దోచుకుంటున్నారు, పోస్టింగుల్లో కూడా పైరువీలు, లాబింగులు చేస్తున్నారని చెప్పి సాక్షిలో ఒక వార్త రాశారు. ఇక సెగలు కక్కుతున్న భానుడు. రాష్ట్రంలో చాలా చోట్ల 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. ఏప్రిల్లోనే 43 అంటే మే నెలకు వచ్చేసరికి 48, 49, 50కి రీచ్ అయిపోతాయేమో ఈ సంవత్సరం.
కొన్ని ప్రాంతాల్లో ఫీజు కట్టండి లేదంటే వడ్డీ విధిస్తాం. కొత్త విధానానికి తెరలేపిన కార్పొరేట్ స్కూల్లో ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. నిర్దేశిత సమయంలోగా ఫీజు చెల్లించకపోతే వడ్డీతో సహా దాన్ని చెల్లించాలని కొత్త విధానానికి కార్పొరేట్ స్కూళ్ళు తెరలేపాయి అంటండి. రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులకు ఈ వింత పరిస్థితి ఎదురైందంట. అమ్మో, వడ్డీతో సహా అంట. అమెరికాలో బొబ్బిలి యువకుని మృతి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరికిడికి చెందిన సాయి శ్రీహరికృష్ణ అమెరికాలోని కాలిఫోర్నియాలో జలపాతంలో ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు మరణించారంట. ఇక ఈతకు వెళ్ళి 3 బాలురు, సరదాగా ఈతకు వెళ్ళిన 5 చిన్నారుల్లో 3 గెడ్డలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో పెన్నెళ్ళలో చోటు చేసుకుంది. నిన్నగాక మొన్నే 3 బాలికలు, 17 ఏళ్ల బాలికలు అలాగే చనిపోయారు. ఈతకు వెళ్ళి ఒక వాగులో కొట్టుకుపోయారు. ఇప్పుడేమో 3 పిల్లలు. ఇక దొంగల్లో ఇంట్లోకి దూరి వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ దళిత నాయకుడు ఇంట్లో నిద్రిస్తుండగా పోలీసులు దొంగల్లో మఫీలో గోడ దూకి వెళ్ళి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. బాపట్ల జిల్లా చినపులివరులో జరిగిందంట. ఇక 18న జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయుల ధర్నాలు. సురలోకానికి అమరస్వరం, మంచి వార్త బారాశారు. విద్యాశాఖ అస్తవ్యస్తం. మూల్యాంకనం, పరీక్షలు, బోధన ఒకేసారి. 10వ తరగతి మూల్యాంకనం సమయంలో 9వ తరగతి బ్రిడ్జ్ కోర్సు బోధన. అమరావతి భూములపై బాబు కాకి లెక్కలు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ మళ్ళీ అబద్ధాలు. కనీస మౌలిక వస్తువులకే 2 లక్షల కోట్లు కావాలి. అరే 2 లక్షల కోట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే కదా. 2 లక్షల కోట్లు ఏమైనా మీ జేబుల్లోంచి ఇస్తున్నారా ఏంటి? కాదు మాస్టారు, గురువుగారు. వడ్డీలకే ఏటా 15,000 నుంచి 20,000 కోట్లు అవుతుందని దొంగ లెక్కలు చెప్తున్నారండి. నిజానికి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, అమరావతి విధానమే వేరు. సో దాని మీద ఆల్రెడీ మనం అవగాహన కల్పించేలా చేసాము. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద ఆయన కదా, ఆయనకు తెలివితేటలు ఎక్కువ, కవరింగ్ విధానాలు ఎక్కువ కాబట్టి వచ్చారు. ఇక పచ్చనేతలకు జీ హుజూర్. భద్రత మా బాధ్యత కాదంటూ రాష్ట్రంలో చేతులు ఎత్తేస్తున్న పోలీసులు. ప్రాణ రక్షణ కోరినా పట్టించుకొని కడప కాకీలు. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అందరి కళ్ళెదుటే వ్యక్తి దారుణం. చికిత్స పొందుతుండగా కత్తులతో దాడి చేసి హతమార్చిన గంజాయి బ్యాచ్. సో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని చెప్పి రాశారు సాక్షిలో. సో సాక్షిని ఇంకా పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో కూడా ఈ 2 అంశాలు మనం చెప్పుకున్నాం. తర్వాత అక్రమ తవ్వకాలు అవేంటి? కోనసీమలో ఇసుక అక్రమ రవాణా లేదు, భారీ వాహనాలు వెళ్ళిన ఆనవాళ్ళు లేవు. గనుల శాఖ అధికారి నివేదిక పరిగణలోకి తీసుకొని ఉన్నతాధికారులు వాస్తవం ఏంటో తేల్చాలని నిర్ణయం. ఏపీలోనూ యాపిల్స్. రాయలసీమలో తోటలు వేసిన రైతులంటండి కోతకొచ్చిన మొదటి పంట, ఎకరాకు టన్ను దిగుబడి. అనంత యాపిల్ పేరుతో గిఫ్ట్ ప్యాకులుగా అమ్మకాలు. సాగు ప్రోత్సాహకానికి అధ్యయనం. ఉద్యాన శాఖ డైరెక్టర్. సో మనకి యాపిల్స్ అనగానే కాశ్మీర్ గుర్తొస్తుంది కదా. సో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని అనంతపురంలో ఒక రైతు యాపిల్ సాగు చేస్తున్నారంట. అవి పంట చేతికి వచ్చిందంట, బాగున్నాయంట. సో దాని గురించి ఉద్యాన శాఖ స్టడీ చేస్తుంది. ఇక పత్తి రైతులకు సర్కారు భరోసా. ధర లోటు చెల్లింపు పథకానికి కేంద్రం శ్రీకారం. మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ. ఓకే. వైసీపీ రాజకీయ పార్టీ కాదు, గొడ్డలి పార్టీ. జగన్ గొడ్డలి రాజకీయం ఉగ్రవాదం కంటే భయంకరం. నిమ్మల రామానాయుడు మాట్లాడిన అంశాలు అనమాట. ఇక ట్రాన్స్కోలో రిపీట్ దందా. ట్రాన్స్కో గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. సిగ్గు లజ్జ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి మాట్లాడకపోవడం మంచిది. ఆ విషయంలో, ఆ డిపార్ట్మెంట్ విషయంలో మనం కళ్ళు మూసుకొని ఉండడం మంచిది. ఆ డిపార్ట్మెంట్లో టెండర్ల షిరిడి సాయికి ఎంత కట్టబెడతారంటే, ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున భవిష్యత్తులో ఓడిపోవాలి అని కోరుకుంటే అందులో ఫస్ట్ రీజన్ షిరిడి సాయిని నెత్తిన పెట్టుకోవడమే. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి బినామీ షిరిడి సాయి అని ఆరోపించిన నోళ్లే ఇప్పుడు సీఎం కుర్చీ ఎక్కి కీలకమైన పదవుల్లో ఉంటూ అదే షిరిడి సాయిని మళ్ళీ పెంచి పోషిస్తున్నారంటేనే అర్థమవుతుంది వీళ్ళ నైతికత ఏంటి అనేది, వీళ్ళ దోపిడీ ఏంటి అనేది. ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోవట్లా. సో రిపీట్ ఆర్డర్లు ఇస్తూనే ఉన్నారు, ఎక్స్ట్రాకి ఇస్తూనే ఉన్నారు. సో అక్కడ అలాగే పవర్ ప్రాజెక్టుల ఏర్పాటులో కూడా చాలా దారుణంగా జరుగుతుంది. సో మనం ఎన్నిసార్లు షిరిడి సాయి గురించి చెప్పినా సరే వీళ్ళంతే. ఇక కలిసి రండి, మహిళా రిజర్వేషన్ల అమల్లో భాగస్వామ్యులు కండి. పార్లమెంట్లో అన్ని పార్టీలకు, ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ లేఖ, అందరి ఎంపీలకు మొన్న లేఖ రాశారు. ఇప్పుడేమో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ రాశారు. 2023లోనే ఆ చట్టం 30 నెలల తర్వాత గుర్తొచ్చిందా? నియోజకవర్గాల పునర్విభజన, ఇతర వివరాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై అర్థవంతమైన చర్చ అసాధ్యం అని చెప్పి మల్లికార్జున ఖర్గే కూడా రివర్స్ లేఖ రాశారు. ఇక జనగణనకు ప్రజలు సహకరించాలి, అధికారులు అడిగిన వివరాలు తెలియజేయాలి, నిబంధనల ఉల్లంఘనలకు జరిమానా, జైలు శిక్షలు ఉంటాయని చెప్పి
ఇది ఒకటి. అలాగే కాలేజీకి వెళ్ళి చదవాల్సిందే. బీఈడి, బీపీఈడి కోర్సులపై ఉన్నత విద్యాశాఖ నిర్ణయం. ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నైజేషన్ తప్పనిసరి. తరగతులకు వెళ్తేనే అటెండెన్స్ నమోదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. బాగుంది. లేకపోతే బీఈడి కోర్సులు, బీఈడి అండ్ డిఈడి, టీటీసీ కోర్సులు ఉంటాయి కదా, ఒడిస్సాలోను పశ్చిమ బెంగాల్లోనూ విద్యార్థులు ఉంటారు. ఇక్కడ గిద్దలూరు, మార్కాపురం ఆ ప్రాంతాల్లోని కాలేజీల్లో రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళ పేర్లు. ఓన్లీ వచ్చి ఎగ్జామ్స్ రాస్తారు అంతే. ఆ ఎగ్జామ్స్ కూడా బుక్స్ పక్కన పెట్టుకొని రాస్తారు, ఫీజులు కట్టేస్తారు. అటువంటి వాళ్ళకి బీఈడి పట్టాలు వెళ్ళిపోతాయి ఇక్కడ కాలేజీల నుంచి. సో ఇక మీదట ఖచ్చితంగా వాళ్ళు వచ్చి హాజరు కావాల్సిందే అని ఒక రూల్ తీసుకొచ్చారనమాట. ఇక అందమైన అమ్మాయిని పంపండి, నేను పెళ్లి చేసుకుంటా. సోమాలియాలో సైనిక కార్యకలాపాలకు $100 కోట్లు ఇవ్వండి. తుర్కియాకు ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం. 30 రోజుల్లో స్పందించకుండా దౌత్యపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయన్న కైనరు గాబా. ఇజ్రాయెల్కు 1,00,000 మంది ఉగాండా సైనికులను పంపేందుకు సిద్ధమని వ్యాఖ్య. టర్కీకి సహకరిస్తారంట. ఇజ్రాయెల్తో యుద్ధం జరిగితే మేము తుర్కియాకి సహకరిస్తామని చెప్పి ఉగాండా ఆర్మీ చీఫ్ అన్నాడంట. అందమైన అమ్మాయిని పంపించండి, నేను పెళ్లి చేసుకుంటా అని. సో ఒకవేళ వీళ్ళు సహకరించకపోతే ఇజ్రాయెల్కి సహకరిస్తారేమో. ముప్పై రోజుల్లో స్పందించుకుంటే దౌత్యపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయన్న బ్లాక్మెయిలింగ్, బెదిరింప. సో ఇది ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఆంధ్రప్రభలో చూసుకుంటే హర్మోజ్ గురించి రాశారు, అలాగే ఆశాభంశ గురించి రాశారు. తర్వాత ఏపీలో క్వాంటమ్ శకం రేపు ప్రారంభం కానున్న టెస్టింగ్ బెడ్స్ అండి. మేధా టవర్స్ ఎస్ఆర్ఎం నుంచి 1S1Q బెడ్స్ సేవలు. ఇక మహిళా బిల్లుకు వేలయ్య కలిసి రండి, ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుదాం. త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వస్తుందన్నారు, రాలేదు. ఏప్రిల్ 1 అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. త్వరలో అని చెప్పి కబుర్లు చెప్తున్నారు. ఇక ద్రవిడవాదం ఉజ్వల జ్వాల. తంబీల రూటే వేరప్ప. తమిళనాడు రాజకీయ సామాజిక చైతన్యం, ప్రాంతీయ స్థానిక అంశాలే ప్రధానం. 134 పార్టీలు, గత ఎన్నికల్లో 63 పార్టీల పోటీ. ఒక్కో కూటమిలో 15 వరకు పార్టీలు. సామాజిక వర్గాల వారీగా హక్కుల కోసం పోరు. ఇన్నాళ్ళు ముఖాముఖి, విజయరాకతో త్రిముఖం. ఊహకందని అంచనాలు, అభ్యర్థుల్లో గుబులు. సో తమిళనాడు ఎన్నికల మీద ఒక ఓవరాల్ స్టోరీ రాశారు, ఇది చూడొచ్చు. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.